Kumar sir. We are Swaras. We are top on the Everest. Congratulations. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ బిగ్ ఇంపాక్ట్ పేరెంట్స్ డే కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను ఈ సొసైటీకి కార్యదర్శిగా గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా శంకరన్ గారు నడిచిన బాటలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కె చంద్రశేఖరరావు గారు చూపించిన దిశలో ఈరోజు మన తెలంగాణ గురుకుల విద్యాలయాలు దిగ్విజయంగా నడుస్తున్నాయని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు మీరందరూ కూడా కార్పొరేట్ స్కూళ్ళను వదిలేసి ప్రభుత్వ స్కూల్ అయిన మా స్కూళ్ళలో మీ బిడ్డలను చేర్పించినందుకు మరొకసారి మీకు హృదయపూర్వకంగా మా సిబ్బంది తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా మీకు ఇంతవరకు మేము సాధించిన విజయాలన్నీ మీకు గుర్తు చేయాల్సిన అవసరం నా మీద ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మీకు చెప్పాల్సిన ఒక శుభవార్త ఏంటంటే, ఈ సంవత్సరం ప్రపంచంలో ఏ విద్యార్థులు చేయనంత గొప్ప సాహసం మన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులు చేశారు. ఈ సంవత్సరం మే 25వ తారీఖు నాడు ఉదయం 5:55 మన బిడ్డ మలవత్ పూర్ణ, మన ఇంకొక బిడ్డ సాధనపల్లి ఆనంద్ కుమార్, వీళ్ళిద్దరూ కూడా ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి మనందరికీ కూడా ఒక గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలిచారు. కేవలం మనందరికీ కాదు, ప్రపంచంలో ఉండే పేద అణచివేయబడ్డ వర్గాలందరి పిల్లలకు కూడా చాలా గొప్ప స్ఫూర్తినిచ్చారు ఈ ఇద్దరు విద్యార్థులు. ఇది కేవలం అంతం కాదు, ఇది ఆరంభం అని కూడా వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. అదే కాకుండా ఎవరెస్ట్ కన్నా గొప్ప వ్యక్తి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, శ్రీ ఎస్ఆర్ శంకరన్ల చిత్రపటాలను అంత ఎత్తైన శిఖరం మీద ఆవిష్కరించడం అనేది నిజంగా మనం అందరం కూడా గర్వంగా కీర్తించదగ్గ సన్నివేశం. సో అయితే ఇదే కాకుండా మరి ఈ సంవత్సరం ఇంకొక శుభవార్త ఏంటంటే, మొట్టమొదటిసారిగా మా సొసైటీ చరిత్రలో ఒకటేసారి ఎగ్జామ్లో దాదాపుగా 10 నుంచి 12 మంది విద్యార్థులు మెడిసిన్కు కూడా సెలెక్ట్ కావడం అనేది, ఎంబీబీఎస్ కూడా సెలెక్ట్ కావడం అనేది మనం అందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. మరి అలాగే తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా ఒక 30 మంది విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటీల కోర్సులకు కూడా వెళ్ళడం అనేది జరిగింది. ఇదంతా కూడా మరి మా సిబ్బంది చాలా రాత్రింబవళ్ళు కష్టపడి, మా ఉపాధ్యాయులు కానీ, లేకపోతే లెక్చరర్లు కానీ, లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, వీళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి ఈ పిల్లలను బాగా తర్ఫీదిచ్చి వీళ్ళని స్థాయికి వచ్చే విధంగా చేశారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి స్కూళ్ళల్లో కూడా చాలా కార్యక్రమాలు మేము ఈ సంవత్సరం చేస్తున్నాం. అంటే పోయిన సంవత్సరం కూడా చేసాము, ఈ సంవత్సరం కూడా అలాంటి కార్యక్రమాలే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మరి సమ్మర్లో మీరు చూసే ఉంటారు, దాదాపుగా 10,000 మంది పిల్లలను మన సొసైటీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 10,000 మంది పిల్లలను ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప ఆర్గనైజేషన్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చాము. అది మరి రోబోటిక్స్ అయితేనేమి, అంటే మర మనుషుల తయారైతేనేమి,
లేకపోతే అబేకస్ అయితేనేమి, లేకపోతే మరి ఛాంపియన్షిప్ క్యాంప్ అయితేనేమి, లేకపోతే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కానీ, లేకపోతే వాయిస్ ఫర్ గర్ల్స్ ప్రోగ్రామ్ కానీ, అలా చాలా 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 ప్రోగ్రామ్స్ అనేవి, అంటే నేను చెప్పలేని ప్రోగ్రామ్స్ ఇక్కడ ఈ పిల్లల కోసం పెట్టడం జరిగింది. నిజంగా ఇది ఏ కార్పొరేట్ సంస్థలో కానీ, లేకపోతే ఏ గొప్ప ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ ఇంత చక్కగా సమ్మర్లో 10,000 మంది విద్యార్థులను ఎంత ఖర్చైనా కూడా భరించి మరి ఇవాళ చేయడం అనేది జరిగింది. అదే కాకుండా ప్రభుత్వం నుండి కూడా మనకు అంతకన్నా ఎక్కువగా సహకారం అనేది మనకు లభిస్తుంది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆగస్టు 15th నాడు, ఆగస్టు 15వ తారీఖు నాడు ఈ ఎవరెస్ట్ ఎక్కిన బిడ్డలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల పారితోషికం ఇవ్వడం కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు దాదాపుగా 5 ఎకరాల పొలము, తర్వాత వాళ్ళకు మంచిగా ఇల్లు, తర్వాత వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి, అదేవిధంగా ఒక అగ్రికల్చరల్ పంప్ సెట్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన ఆర్డర్ కూడా పాస్ అయిపోయింది. సో ఆ విధంగానే చెక్కులు కూడా వాళ్ళ చేతికి ఈ పిల్లలకి ఇవ్వడం జరిగింది. సో ఇది కేవలం అంటే గవర్నమెంట్కు ఉన్న ఈ అంకిత భావానికి, మన అభివృద్ధి పట్ల ఉన్న వాళ్ళకు ఏమంటారు పట్టుదలకు ఇది కేవలం ఒక చిన్న సంకేతం మాత్రమే. ఈ సందర్భంగా మాకు కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతున్నాయి. ఆ సవాళ్ళలో ప్రధానమైనది ఏంటంటే అటెండెన్స్. మరి ఈరోజు నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. నేను కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనే చదువుకున్నాను. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నప్పుడు ఎప్పుడు కూడా జూన్ 12 స్కూల్స్ అంటే జూన్ 11, జూన్ 10 నుండే మేము రెడీ అయిపోయి 12వ తారీఖు అందరికన్నా ముందుగా స్కూల్లో ఉండాలనే విధంగా మేము ఆ రోజు పెరిగాం. మా హాస్టల్లో వార్డెన్లు అయితేనేమి, మా స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు అయితేనేమి, వాళ్ళందరూ కూడా మరి ఒక 12వ తారీఖు నాడే క్లాసులు మొదలు పెట్టడం అనేది జరిగేవారు. సో అదేవిధంగా మేము ఆ విధంగా చదువుకోవడం వల్లనే మరి ఈరోజు ఈ స్థాయికి వచ్చాము. మరి నేను ఒకప్పుడు ₹1, ₹2 పాకెట్ మనీ కోసం ఏడ్చిన ఈరోజు నేను దాదాపు 1,30,000 రూపాయల జీతం తీసుకుంటున్నానంటే మీరు ఒకసారి ఆలోచించండి. మేము ఎంత క్రమశిక్షణతో పెరిగాము, ఎంత కష్టపడి చదువుకున్నాము, మాకు ఉపాధ్యాయులు ఎంత చక్కగా చదువు చెప్పారనేది మీరందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే నాకు 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని కూడా నేను జూన్ 12వ తారీఖు నాడు వాళ్ళు ఎంత ఏడ్చినా తూడ్చినా వాళ్ళని మాత్రం కంపల్సరీ నేను 12వ తారీఖు బడికి పోవాల్సిందే బిడ్డ అని చెప్పేసి వాళ్ళను బడికి పంపించడం అనేది జరిగింది. కానీ నాకు చాలా బాధ కలిగించిన అంశం ఈ సంవత్సరం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలను చాలా ఈజీగా మరి 12వ తారీఖు స్టార్ట్ అవుతే 15వ తారీఖు, 20వ తారీఖు, 25వ తారీఖు కూడా పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఉపాధ్యాయుల జీతాలు కూడా కట్ చేస్తానని చెప్పేసి మెమోలు ఇవ్వడం జరిగింది. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఉపాధ్యాయులు ఒకవైపు ఏమంటున్నారు, తల్లిదండ్రులకు వాళ్ళకు పిల్లలు మాకు ఎంతైతే బాధ్యత ఉందో మరి తల్లిదండ్రులకైనా మీకు కూడా అంతే బాధ్యత ఉంది, వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంది, వాళ్ళకు కూడా చెప్పండి అని చెప్పేసి ఉపాధ్యాయ వర్గాలు మనం ఈరోజు అడుగుతూ ఉన్నాయి. నిజంగా ఈ విషయం గురించి ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి కస్టోడియన్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్పాలనుకున్నాను. అలాగే మరి ఇటీవల కాలంలో ఒక జిల్లాలో పొలాల అమావాస్య అనే ఒక పండుగ ఉంది. ఆ పొలాల అమావాస్య పండుగ కోసం దాదాపుగా చాలా స్కూల్స్ కూడా ఖాళీ అయిపోయినాయి. ఆ జిల్లాలో ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు. ఏ పండుగ కూడా మేము పర్మిషన్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ చిన్నప్పుడు చదువుకునే స్కూళ్ళలో చదువుకునే టైంలో మనం బాగా దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటంటే చదువు. ఈ స్కూళ్ళల్లో ఆ చదువు వల్ల స్ట్రెస్ ఎక్కువైన ప్రతిసారి కూడా మేము రకరకాల ఆటల పోటీలు పెడుతున్నాము. ప్రతిరోజు 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆటల పోటీలు పెడుతున్నాం. రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, చాలా కార్యక్రమాలు మేము పెడుతున్నాం. ఆటల పోటీలు కానీ, పాటల పోటీలు కానీ, తర్వాత ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తుండగా మళ్ళీ తల్లిదండ్రులు వచ్చేసి మా ఇళ్ళలో బర్త్డే పార్టీ ఉంది, మా ఇళ్ళలో పెళ్ళి ఉందని చెప్పేసి, తర్వాత మా ఇళ్ళలో పొలాల అమావాస్య పండుగ ఉందని చెప్పేసి స్కూళ్ళన్నీ ఖాళీ అయిపోతున్నాయి. మేము ఒక్కొక్క ఉపాధ్యాయుడికి దాదాపుగా 30,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు జీతం ఇస్తున్నాం. మరి మేము ఇంత జీతం తీసుకున్నప్పుడు మేము పనిచేసే అవకాశం మీరు తల్లిదండ్రులుగా మాకు ఇవ్వకపోతే మరి మేము ఏం చేసేది అనేది ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు ఈ విధంగా టీవీలో మాట్లాడాలని అనుకుంటున్నాను. అందుకొరకే ఈ సంవత్సరం మీరు దసరా సెలవులకు హాలిడేస్కు పిల్లలను తీసుకుపోతున్నారు కాబట్టి 5వ తారీఖు నాటి వరకల్లా స్కూల్స్ 5వ తారీఖు వరకు హాలిడేస్ ఉన్నాయి, సెలవులు ఉన్నాయి. 6వ తారీఖు నాడు స్కూల్స్ ఓపెన్ అవుతాయి. మిమ్మల్ని దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే 3వ తారీఖు నుండే పిల్లలను మెంటల్గా ప్రిపేర్ చేయండి, మానసికంగా సమాయత్తం చేసి వాళ్ళను ఎట్లయినా చేసి 5వ తారీఖు నాడు ప్రయాణం మొదలుపెట్టేసి 6వ తారీఖు నాడు స్కూల్స్లో మీరు పెట్టగలిగితే చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మేము తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఏంటంటే ఏ విద్యార్థులైతే లేట్గా వస్తారో, అంటే 6వ తారీఖు నాడు కాకుండా 8వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు వస్తుందో వాళ్ళ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉండదు, అలాంటి విద్యార్థులను మేము ఎలాంటి పోటీ పరీక్షలకు కూడా అనుమతించము.
మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, అలాంటి విద్యార్థులను ఎలాంటి పోటీ పరీక్షలకు కూడా అనుమతించడం ఉండదు. మా దగ్గర చాలా పోటీ పరీక్షలు జరుగుతున్నాయి. ఇగ్నైట్ కార్యక్రమం అయితేనేమి, స్వేరో ఆధార్ కార్యక్రమం అయితేనేమి, సూపర్ స్టూడెంట్ అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా చక్కగా మన ఏ సొసైటీ ఏ కార్పొరేట్ స్కూల్ చేయనంత ధీటుగా గొప్పగా చేస్తున్నాం. ఆ కార్యక్రమాలకు ఎవరైతే లేటుగా వస్తారో ఆ కార్యక్రమాలకు వాళ్ళను మేము పంపించకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. తర్వాత ఈ సంవత్సరం పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా ప్రిన్సిపల్స్ మా టీచర్లందరూ కూడా మళ్ళీ మీకు 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు నుంచే ఫోన్లు చేయడం మొదలు పెడతారు. అందుకొరకు వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు పోయినసారి మా టీచర్లు చాలామంది ఏం చెప్పారంటే మేము ఫోన్లు చేసిన ప్రతిసారి కూడా మీరు కట్ చేస్తున్నారని చెప్పారు. సో ఆ విధమైన ఫోన్ కటింగ్లు లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడము, తర్వాత మరి రాంగ్ నెంబర్లు ఇవ్వడం అనే ఒక ఈ పనికి మాత్రం దయచేసి మీరు పూనుకోకండి. ఇది మీకు ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మేము ఏ విధంగా పనిచేస్తున్నామంటే మాకున్నది కేవలం 2 పిల్లలే కాదు, నాకు దాదాపు 1,00,000 మంది పిల్లలు ఉన్నారు అని చెప్పేసి నేను అందరికీ చెప్తుంటాను. ఎవరైనా మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే మా 1,00,000 మంది పిల్లలు బాగా చదువుతున్నారని చెప్తాను నేను. సో ఈ పిల్లలను మా బిడ్డలుగా మేము చూస్తున్నప్పుడు మీరు కూడా అంతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో అదేవిధంగా పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు వాళ్ళను ఒకరి పిల్లలతో మనం కంపేర్ చేయకూడదు. అంటే వాళ్ళతో పోల్చి నువ్వు పక్కింటి అమ్మాయి ఈ విధంగా చదివింది కదా, నువ్వు ఈ విధంగా ఎందుకు చదవడం లేదని వాళ్ళని నిందించకండి దయచేసి. వాళ్ళకు సాధ్యమైనంత వరకు స్వేచ్ఛ ఇవ్వండి. స్వేచ్ఛ ఇచ్చేసి వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడగలిగితే అంత మంచిది. మన ఊర్లలో ఏంటంటే ఎంత మౌనంగా ఉంటే అది అంత మంచిదని మనం చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. మనం పెరిగింది కూడా దాదాపుగా అదే మౌనంగా ఉండే వాతావరణంలోనే పెరిగాం. కానీ రోజులు మారినాయి. ఈరోజు మన పిల్లలతో ఎంత మాట్లాడించగలిగితే అంత మంచిది. ప్రపంచవ్యాప్తంగా చెప్తున్న పరిశోధనలు ఏంటంటే పిల్లలకి ఎంత ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తే అంత పుష్పంలాగా విచ్చుకుంటారు పిల్లలు. అదేవిధంగా ఇంకొక పరిశోధన ఏం చెప్తుందంటే పిల్లలు ఊర్లో ఉన్నప్పుడు మనకు బాధ కలిగించే అంశాల గురించి వాళ్ళకి చెప్పకండి. భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ ముందర కొట్లాడుకోవడం కానీ, లేకపోతే తండ్రి తాగి రావడం కానీ, తండ్రి సిగరెట్ తాగడం కానీ, లేకపోతే బూతు మాటలు మాట్లాడడం కానీ. ఇళ్లలో ముసలోళ్ళు ఉంటారు. ముసలోళ్ళు పాత తరం వాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం బూతులు మాట్లాడొచ్చు, అసభ్యకరమైన పదజాలం అనేది వాడొచ్చు. కొంతమంది ఇప్పుడు కూడా వాడడం లేదు, బట్ ఎవరైనా వాడుతున్నారనుకోండి, సో అలాంటి వారిని దూరంగా పెట్టండి. పిల్లలకు మంచి మాటలు నేర్పించడానికి ప్రయత్నం చేయండి. అలాగే సీరియల్స్ చూడడం తగ్గించి మరి పిల్లలతో అధ్యయనము, చదవడం ఇవంటివి కూడా బాగా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మేము చాలా కార్యక్రమాలు పెట్టాము. ముందరనే మీకు చెప్పాను. అందులో ప్రధానంగా పోటీ పరీక్షల్లో ఈసారి క్యాష్ రివార్డ్స్ పెట్టాము. అంటే పోయిన సంవత్సరం కూడా పెట్టాము, ఈ సంవత్సరం కూడా క్యాష్ రివార్డ్స్ పెట్టాము. మంచిగా బుక్ రాస్తే ఎవరైనా విద్యార్థులు వాళ్ళందరికీ ఆ గ్రూప్కు 30,000 రూపాయల పారితోషికం, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 20,000 రూపాయలు. అలాగే సూపర్ స్టూడెంట్స్లో మంచిగా చేస్తే 30,000 రూపాయలు. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ విధంగా పిల్లలు ఎట్లా చేస్తే అట్లా వాళ్ళకు విపరీతంగా డబ్బు కుమ్మరించైనా సరే మరి ఈ పిల్లలను పై స్థాయికి తీసుకుపోవాలని మేము అనుకుంటున్నాం. అలాగే ఐఐటి పిల్లల కోసం మరి నాదం ఫౌండేషన్ వాళ్ళు బ్రహ్మాండంగా ముందరికి వస్తున్నారు. వాళ్ళు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, ఎంబీబీఎస్, ఐఐటి, ఎన్ఐటి వచ్చిన పిల్లలకు వాళ్ళ సొంత డబ్బుతోని డాక్టర్ పగిడిపాటి దేవ గారు, డాక్టర్ రుద్రమదేవి గారు వాళ్ళు నాదం ఫౌండేషన్ రూపేణ మన ముందరికి వస్తున్నారు. అలాగే గవర్నమెంట్ కూడా మనకు టాలెంట్ ఫండ్ అని చెప్పి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు టాలెంట్ ఫండ్ అని చెప్పేసి ఇంకా రకరకాల కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ పాలసీ రూపంలో మన ముందరికి వస్తున్నారు. సో మీరు ఎక్కడ కూడా పిల్లలకు మనకి ఏమి సపోర్ట్ లేదు, మనం ఎవరు పట్టించుకోరు, మనం పేదవాళ్ళము, మనకు ఉండడానికి గుడిసెనే లేదు, నువ్వెక్కడ డాక్టర్ అవుతావమ్మని దయచేసి అనకండి. అది మాత్రం మీరు ఆ విషయాన్ని చెప్తే మాత్రం పిల్లలు అనవసరంగా కుంచుకొని పోతారు, కుమిలిపోతారు, అణచివేతకు గురవుతారు. ఒకప్పుడు అణచివేతకు గురివేయబడ్డ మనం మళ్ళీ మన పిల్లల్ని కూడా అదే అణచివేతకు గురి చేస్తే వాళ్ళు ఎందుకు కారు? ఒక అమ్మాయి సినిమా యాక్టర్ కావాలనుకుంటుంది, ఒక అబ్బాయి సినిమా డైరెక్టర్ కావాలనుకుంటాడు. సో అలాంటి వాళ్ళను మనకు తినడానికి తిండలేదు, సినిమా డైరెక్టర్ ఎట్లా అవుతారు అని చెప్పి మీరు దయచేసి అనకండి. ఎందుకంటే సైంటిస్ట్ కావాలనుకుంటారు, సైంటిస్ట్ ఎక్కడ, మనం ఎక్కడ, అది ఎవరు గొప్పలు చేస్తారు, మనం ఎందుకు అవుతాము అని మాత్రం అనకండి. ఎందుకంటే అవన్నీ తప్పు, అలాంటి భావజాలం తప్పు, అలాంటి మానసిక అణచివేత తప్పు అని చెప్పి నిరూపించడానికే మేము ఈరోజు సమ్మర్లో మన పిల్లల్ని ఎవరెస్ట్ శిఖరం పంపించింది. అదేవిధంగా మన పిల్లలతో ఒక సినిమా ప్రాజెక్ట్ చేశాం. బహుశా మీకు వీలైతే ఈ ప్రిన్సిపల్స్కు ఆ సినిమా మీకు చూపించమని నేను చెప్తాను. సో అవన్నీ చేసినంత కూడా మన పిల్లలే. సో మీకు ఎలాంటి అవకాశం కావాలన్నా ఆ అవకాశం ఇవ్వడానికి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ డెఫినెట్గా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, నిర్మాణ్ అని ఒక స్వచ్ఛంద సంస్థతో టైఅప్ చేశాం.